ఏపీ రాజధాని అమరావతి మలివిడత భూ సమీకరణకు మెలిక పడింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై విభేదాలు తలెత్తాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరాలతో మంత్రివర్గం ఆమోదం పొందలేదు. మలివిడత సమీకరణకు కేబినెట్లో విభేదాలకు కారణమేంటి? దీని వెనుక ఉన్న అసలు కథలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ అధికార కూటమిలో కుమ్ములాటలు క్షేత్రస్థాయిలోనే ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రభుత్వ స్థాయిలో సర్దుకుపోతున్నారని అనుకున్నారు. కానీ మంత్రివర్గంలోనూ విభేదాలున్నాయన్న విషయం ఇటీవల బయటపడింది. అన్ని విషయాల్లో కాదు, ఒకే ఒక్క అంశం, అదే అమరావతి మలివిడత భూ సమీకరణ. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతున్నా ఎజెండాలోని అంశాలతో విభేదించడం కానీ తిరస్కరించడం కానీ జరగలేదు. కానీ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంశంపై విభేదాలు తలెత్తాయి. అమరావతి తుళ్లూరు మండలాల్లోని 8 గ్రామాల్లో 20,000 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రామ సభలు నిర్వహించింది. సిఆర్డీఏ ఆమోదం తర్వాత కేబినెట్కి వచ్చింది. అయితే ఇక్కడ విభేదాలు తలెత్తాయి. జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇవ్వాల్సిన రైతుల్లో భిన్నాభిప్రాయాలున్నాయని కేబినెట్ దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా భూ సమీకరణకు ఎలా వెళ్తారని ప్రశ్నించడంతో అందరూ కంగు తిన్నట్టయింది. ఈ అంశంపై అధికారులు, పాలకులు ఎవరి వాదనలు వారు వినిపించారు. గ్రామ సభలు నిర్వహించామని ఆఫీసర్లు చెప్పడంతో భూ సమీకరణకు 50% మంది మాత్రమే ముందుకు వచ్చిన విషయం వాస్తవం కాదా అని పవన్ క్వశ్చన్ చేయడంతో గుండుసూది కింద పడినా వినిపించేంతగా కేబినెట్లో నిశ్శబ్దం రాజ్యమేరిందని సమాచారం. రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ముందుకు వెళితే ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని, అంత అవసరం ఏముందని నాదెండ్ల మనోహర్ గట్టిగానే వాదించడం కొంత ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. భూములిచ్చిన రైతులతో ఎందుకు మాట్లాడలేకపోయారో అని పవన్ కళ్యాణ్ నిలదీయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ దృష్టికి తెచ్చారు. కానీ రాజధాని అభివృద్ధి జరిగిన తర్వాత కొత్తగా భూ సమీకరణ చేసే గ్రామాల రైతులు భూములు ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నించారు. అందుకనే వారిని ఒప్పించాలని కోరుతున్నామని పవన్కు చెప్పారు. దీంతో అమరావతి 2వ దశ భూ సమీకరణ అంశాన్ని మంత్రివర్గం విభేదించింది. కేబినెట్లో ఇలా జరగడం వెనుక పెద్ద కథే ఉంది. మలివిడత భూ సమీకరణపై ప్రభుత్వ ప్రకటన తర్వాత ల్యాండ్స్ ఇచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమతో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణకు ఎందుకు తీరిక లేదని ప్రశ్నించారు. అంతేకాదు మలివిడత ల్యాండ్ పూలింగ్ ప్రకటన తర్వాత తమ భూములు అడిగే నాథులు లేరని పవన్ కళ్యాణ్ దృష్టికి తేవడంతో కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. భూమి అమ్ముకోలేక, కనీసం బ్యాంకులో తాకట్టు పెడితే రుణం ఇచ్చేవారు లేక అల్లాడిపోతున్నామని కొందరు మహిళలు పవన్ ఎదుట కన్నీటి పర్యంతం అవడంతో డిప్యూటీ సీఎం చలించిపోయారు. రాజధానికి భూములిచ్చి 10 ఏళ్లు దాటిపోతున్నా తమ ప్లాట్ ఎక్కడో చూపించలేకపోతున్నారని వారు పవన్ కళ్యాణ్కు వివరించారు. ఇక మలివిడత భూ సమీకరణ చేసే గ్రామాల రైతులు కూడా పవన్ను కలిసి వెళ్లిన వారిలో ఉన్నారు. తొలి దశలో ఇచ్చిన భూములను అభివృద్ధి చేయకుండా తమ ల్యాండ్స్ను ఎలా అడుగుతున్నారని వారు ప్రశ్నించారు. అలాగే జగన్ 3 రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళన చేసి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న విషయాన్ని అమరావతి రైతులు పవన్ దృష్టికి తెచ్చారు. బూటుకాళ్లతో తన్ని పోలీసులు ఈడ్చిపాడేసిన అంశాన్ని ప్రస్తావించారు. సుదీర్ఘకాలం ఉద్యమం చేసి కేసుల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అంశాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అందరినీ కాకపోయినా కొందరినైనా ఒక 100 మందితో అయినా మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించడంతో పవన్ వారిని ఓదార్చారు. రాజధానికి సంస్థలు వస్తున్నాయి, కాంట్రాక్ట్లు ఇస్తున్నాం అని చెప్పడం కాదని, తరతరాలుగా అనుబంధం ఉన్న భూములను ఇచ్చిన తమ సమస్యలు పరిష్కరించాలని వారు గోడు వెళ్లబోసుకున్నారు. కనీసం ఈ ఏడాది కౌలు ఇవ్వలేదని అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారని సమాచారం.
రాజధాని నిర్మాణం కోసం తెచ్చిన 52,000 కోట్ల రూపాయలు తొలి విడత భూ సమీకరణ చేసిన 29 గ్రామాల్లోనే వ్యయం చేస్తున్నారు కదా అని జనసేన నేతలు రైతులతో ప్రస్తావించారు. ఆ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ తమ సమస్యలేంటో పరిష్కరించకుండా అధికారులను పంపి చేతులు దులుపుకుంటే ఎలా అని నిలదీశారు. అమరావతి రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజధాని మలి విడత ల్యాండ్ పూలింగ్పై కేబినెట్లో విభేదించారు. ఇక పవన్తో భేటీ తర్వాత తిరిగి వెళ్తూ తమ ఆగ్రహాన్ని ఆపుకోలేక వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించి ఉద్యమం చేపట్టిన ప్రాంతం నుంచే మళ్లీ కూటమి సర్కార్ పతనం ప్రారంభం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని హెచ్చరించి మరీ వెళ్లారని సమాచారం. మరి ముఖ్యమంత్రి ఇప్పటికైనా అమరావతి రైతులతో భేటీ అవుతారో లేదో చూడాలి.